Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. బ్రిటన్ ఎన్నికల బరిలో తెలుగు బిడ్డ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెట్ మండలం శనిగారం విలేజ్కి చెందినటువంటి వ్యక్తి ఈ రోజున బ్రిటన్ ఎన్నికలలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈయన ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు హనుమంతరావు గారు, తల్లి పేరు నిర్మలాదేవి గారు. ఉదయ నాగరాజు గారు తన చిన్నప్పటి నుంచే ఆయనకి నాయకత్వ లక్షణాలు అనేటివి ఆయనలోనే ఉండడం జరిగింది. స్కూల్ డేస్ టైంలోనే ఆయన చాలా వరకు విద్యార్థులను క్రమశిక్షణలు పెట్టడంలో క్లాస్ లీడర్గా ఉండడం. సో అక్కడి నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు అనేటివి చిన్నప్పటి నుంచే ఉన్నాయి. ఆయన స్కూల్ డేస్లో టాపర్గా నిలిచారు. తన 10th క్లాస్ స్టడీస్లో అత్యున్నతమైనటువంటి మార్క్స్ సంపాదించి స్కూల్ టాపర్గా నిలిచినటువంటి వ్యక్తే మన ఉదయ నాగరాజు గారు. ఆయన ఆ తర్వాత తన ఇంటర్మీడియట్, తన డిగ్రీ కోర్స్ని అలాగే కంటిన్యూ చేస్తూ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ని యూనివర్సిటీ ఆఫ్ లండన్, బ్రిటన్ ఫేమస్ యూనివర్సిటీ అది. సో అక్కడైతే ఫినిష్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఏఐ రెవల్యూషన్ని ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ని ముందుగానే ఊహించి ఒక పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. దాని పేరే ఏఐ పాలసీ ల్యాబ్స్ అండ్ థింక్ ట్యాంక్స్ని స్థాపించడం జరిగింది. ఉదయ్ గారు స్కూల్ గవర్నర్గా, వాలంటీర్గా, రాజకీయ ప్రచారకుడిగా 10 సంవత్సరాలు ఆయనైతే హార్డ్ వర్క్ చేయడం జరిగింది. సో ఆయన ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అలా అంచెలంచెలు ఎదుగుతూ ఒక ఎన్ఆర్ఐగా స్థిరపడి ఆయన అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్లోకి అరంగేట్రం చేసి ఆయన ప్రజలకి ఏదో ఒక రకమైనటువంటి సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో అక్కడ పొలిటికల్గా ఒక 10 years వరకు ఆయన గ్రౌండ్ వర్క్ చేశారు. ఆయన యాజ్ ఎ వాలంటీర్గా చేశారు, పొలిటికల్ ప్రచారవేత్తగా ఉన్నారు. సుమారు 10 సంవత్సరాలు ఆయన అక్కడ ఈ జనాల్లోనే తిరుగుతూ ఉంటూ వాళ్ళ యొక్క బాధలని, వారి యొక్క సమస్యల గురించి అవపోసన పట్టినటువంటి వ్యక్తి. సో ఆయన క్రమేణా చూస్తూ ఈరోజు ఎంపీగా పోటీ చేసి నేను పదవిలో ఉంటేనే ప్రజలకు ఏదైనా చేయగలుగుతాను, సుపరిపాలన అందించగలుగుతాను అనే ఒక నమ్మకంతో ఆయన ఈరోజు లేబర్ పార్టీ అంటే నార్త్ బెడ్ఫోర్డ్ షెరాయ్ లేబర్ పార్టీ. సో ఈ పార్టీ నుంచి అయితే ఎంపీగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా పోటీ చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం సుమారు 200 నుంచి 250 సంవత్సరాలు మన దేశంలోనే ఉండి మనల్ని పరిపాలించినటువంటి వ్యక్తులు ఈ బ్రిటిషర్స్. సో వీరిని ఇప్పుడు మన తెలుగువాడు పరిపాలించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. చెప్పుకుంటూ పోతే ఇతని గురించి చాలానే ఉన్నాయి. ఒక కుటుంబం ఇతర దేశానికి వెళ్ళి అక్కడ సర్వైవ్ అవ్వాలంటే దానికి ఎంతో ఓర్పు కావాలి. సొంత దేశాన్ని విడిచి, సొంత రాష్ట్రాన్ని, సొంత ఊరిని విడిచి అక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఎంతో మనోధైర్యం కావాలి. కానీ ఇలాంటి అరుదైన వ్యక్తులు మాత్రమే అక్కడికి వెళ్ళి ఆ ప్రభుత్వంతోనే ఉంటూ అక్కడే గ్రీన్ కార్డ్ సంపాదించి వాళ్ళలో ఒకరుగా స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఒక సదుద్దేశం కలగడమే చాలా గొప్ప విషయం. దాన్ని నెరవేర్చుకోవడం కోసమే రాజకీయాల్లోకి ఈయన ఎంటర్ అవ్వడం జరిగింది. ఈయనతో చాలామంది తెలుగువారు ఈయన వెంట ఉన్నారు బ్రిటన్లో. ఆయనకి సహకారాలు అందిస్తూ ఆయన గెలుపుకి వాళ్ళు కూడా తోడ్పడడం జరుగుతూ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ సర్వేస్ అన్నీ చెప్తున్నట్లుగా 68% కనుక ఖచ్చితంగా లేబర్ పార్టీకి వస్తే ఎంపీగా మన ఉదయ్ నాగరాజు గారు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈయన గెలిస్తే మన దేశం నుంచి, మన రాష్ట్రాల నుంచి వలస వెళ్ళి చదువుకోవడం కోసం వలస వెళ్తున్నటువంటి ఎవరైతే ఈ స్టూడెంట్స్, కొంతమంది బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన దేశం నుంచి, వీరందరికీ ఎలాంటి సమస్యలు ఉన్నా, వీసా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పాస్పోర్ట్ ఆర్ వీసా, ఎనీ కైండ్ ఆఫ్ ఈ ప్రాసెస్లో కొంతమంది అక్కడే ఉండిపోవడం, ఈ కొన్ని జరుగుతుంటాయి, వాళ్ళని ఫైన్ వేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి జరగకుండా ఆయన ఖచ్చితంగా తెలుగు వారికి కూడా సుపరిపాలన అందిస్తారు, వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని అయితే మనం నమ్మొచ్చు.
ఎందుకంటే మన తెలుగువాడు అక్కడ ఒక ఎంపీ స్థానంలో ఉంటే ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. అక్కడ గవర్నమెంట్తో మాట్లాడగలరు, అక్కడ గవర్నమెంట్ మన గవర్నమెంట్తో మాట్లాడే విధంగా చేయగలరు, సత్సంబంధాలు కూడా పెరగవచ్చు. ఈయన గెలిస్తే ఒక మార్గం చూపించే అవకాశం అయితే చాలా వరకు ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే బ్రిటన్ అంటే ఒక రిషి సునక్, సెకండ్ ఉదయ నాగరాజు, వీరిద్దరి పేరే ఘనంగా వినపడతా ఉంది. ఈరోజు మన ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం గర్వించదగ్గ విషయం, మన ఇండియా నుంచి వెళ్ళి అక్కడ పోటీ చేసి అక్కడ గెలిచి ఈరోజు ఒక అతను పిఎంగా ఉంటే రేపు ఒక అతను ఎంపీగా అవ్వబోతూ ఉన్నారు. వీరి వల్ల మన దేశ ఈ పేరు ప్రఖ్యాతలు అనేటివి ప్రపంచం మొత్తం వినపడనున్నాయి. ఇది మన తెలుగువారి సత్తా. ఈరోజు ఖండాంతరాలు దాటి బ్రిటన్లో స్థిరపడి ఎంపీగా పోటీ చేసినటువంటి ఉదయ నాగరాజు గారు రేపు గెలిస్తే మన తెలుగువారికి ఎంతవరకు న్యాయం చేస్తారనేది మనం ఫ్యూచర్లో చూస్తాం. ఖచ్చితంగా అయితే ఆయన గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన తెలుగువాడు అంత దూరం వెళ్ళి ఒక ఎన్ఆర్ఐగా స్థిరపడి అక్కడ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి అక్కడ విన్ అవ్వడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇదివరకు ఇతర దేశస్తులు వచ్చి మన దేశంలో పరిపాలించడం చూసాం. ఈరోజు మన తెలుగువాడు మన దేశం నుంచి, మన భారతదేశం నుంచి బ్రిటన్ వెళ్ళి అక్కడ పోటీ చేయడం అనేది ఇట్స్ వెరీ ప్రౌడ్ టు అస్. సో ఇది తెలుగు రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఈరోజు ఖండాంతరాలు దాటి దేశ విదేశాలకి మన పేరు ప్రఖ్యాతలు చాటి చెప్పినటువంటి వ్యక్తి మన ఉదయ నాగరాజు గారి కథ. సో ఇలాంటి మరెన్నో విశేషాల గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.